కర్మ. న్యూటన్ యొక్క మూడో లా చూసుకుంటే నువ్వు ఎంత ఫోర్స్గా ఒక బాల్ని పైకి విసురుతావో అంతే ఫోర్స్గా అది కింద వచ్చి పడుతుంది. ఇదే కదా కరెక్టేనా నేను చెప్పింది? అలాగే నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది, అంతే స్పీడ్గా తిరిగి వస్తుంది. అంతకంటే ఎక్కువగా కూడా రావచ్చేమో కొన్ని సందర్భాల్లో. అది అలా పక్కన పెడితే మరి ఆ కర్మ నుంచి ఎలా తప్పించుకోవాలి? రోజు ఎన్నో పనులు చేస్తాం, ఎవరినో ఒకరిని ఏదోటి అంటాం. మనం నడుస్తుంటే ఎన్నో జీవులు చచ్చిపోతాయి, మనం వంటగదులు శుభ్రం చేస్తే ఎన్నో జీవులు చచ్చిపోతాయి, ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఎన్నో జీవులు చచ్చిపోతాయి, మనం తినడానికి ఎన్నో జీవులను చంపించేస్తున్నాం. ఎవరినో ఒకరిని తిడతాం, కోపం వస్తుంది, మనుషులం కదా. కామ క్రోధ మద ఆశ్చర్యాలు అన్నీ ఉంటాయి ప్రతి మనిషికి కూడా. ఎవ్వరూ కూడా నిశ్చలంగా అయితే ఉండలేం కదా. మరి వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న ఒక చిన్న పాయింట్ చూసుకుంటే, నేను ఒక పుస్తకంలో చదివాను. ఎక్కువ పుస్తకాలు చదవడం అలవాటు అయితే లేదు, కానీ నాకు నచ్చితే ఏదో మొత్తం బుక్ అంతా మాత్రం నేనేం చదవను. నాకు ఆ సెంటెన్స్ నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఎలా అంటే, ఒకటి నువ్వేం చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం మాట్లాడుతున్నా శివార్పణం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు అనుకుని వదిలేసేయండి. అలాగే నేను ఎవరినో చంపేసి శివార్పణం మాత్రం వదలకండి. మామూలుగా నార్మల్గా ఒక లైఫ్ లీడ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను ఈ విషయం. ఇంకొక విషయం, ఇంకొక పాయింట్ ఏంటంటే, అహం బ్రహ్మాస్మి, నేనే దైవం, నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఈ శరీరం నేను కాదు, ఆత్మను నేనే భగవంతుణ్ణి అని మనకు అనుభూతి చెందగలగడం. అనుభూతి అందరికీ సాధ్యం కాదులేండి, అది చాలా చాలా కృషి, చాలా అంటే తపస్సు ఏదో అంటారు కదా, జ్ఞానం, ఇవన్నీ అదొక సపరేట్ సిస్టమ్ అనమాట. అంత జ్ఞానం పొందాలంటే మనం వల్ల అవ్వదు. కానీ శివార్పణం, ఈశ్వరార్పణం అనుకోవడం ఈజీ కదా, నేనైతే అలా అనుకుంటాను. అలాగే ప్రధాన్ని చంపేసి అనుకోను. అది మంచి జరిగినప్పుడు అనుకుంటాను, చెడు జరిగినప్పుడు అనుకుంటాను. ఇచ్చిందే వాడే, తీసుకునేదే వాడే, అంతే. ఇదే నా సిద్ధాంతం. ఇలా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంతలో మనం అనుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఏదో ఒక సందర్భం ఏంటి, చాలా సందర్భాల్లో చాలా బాధకు గురవుతూ ఉంటాం. మళ్ళీ దాంట్లోంచి బయటకు వచ్చి, అవును కదా ఇప్పుడు ఇది జరిగింది అలా అనుకున్నాం, మరి ఇది జరిగితే ఎందుకు తీసుకోలేకపోతున్నాం అని మళ్ళీ మనమే ఆలోచన చేస్తాం. ఫైనల్గా మనం చెప్పేది ఏంటి అంటే, ఒక మార్గంలో మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడక్కడ మలుపులు కనబడతాయి, అటు ఇటు కనబడతాయి. కొంచెం అప్పుడప్పుడు మనకు దారి తెలియక అటు వెళ్ళాలనుకున్నా మళ్ళీ మన గమ్యం ఏంటని వెనక్కి రావాలి, మన దారిలో మనం పోవాలి. ఇంతే, సింపుల్. మనుషులం కదా, పక్కకి చూస్తూ ఉంటాం, కామన్ అది. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయండి.